ఇక్కడ ఒక వార్త ఉంది, మనం చదివాం. సిటీలో రోడ్లు అధ్వాన్నం. వర్షాకాలం వచ్చిందంటే సిటీలో రోడ్లు అధ్వాన్నంగా ఉంటాయి. ఇది ఎప్పుడు చూసే వార్తే, కొత్త ఏం లేదు. కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కడికక్కడ గుంతలు తవ్వేసి ఎండాకాలంలో ఈ పనులు చేసారు అధికారులు, కానీ దాన్ని పూర్తి చేయలేకపోయారు. ఎక్కడ చూసినా గుంతలే ఉన్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళు పని చేద్దామన్నా వీళ్ళకి ఒక సమస్య వచ్చింది. ఏంటంటే అమెరికా ఇరాన్ వార్తో బీటీ షార్టేజ్, రవాణా సమస్యలు. అంటే అమెరికా ఇరాన్ యుద్ధం జరిగితే ఈ రోడ్లు బాగు చేయడానికి ఏంటి ప్రాబ్లం మీరు అనుకోవచ్చు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఫిల్టర్ చేసిన తర్వాత దాంట్లో లాస్ట్కు బీటీ అంటే తార్ వస్తుంది. మనకు అందరు తెలిసిన భాషలో చెప్పాలంటే తార్ వస్తుంది. ఆ తార్ తోటే రోడ్లు అనేది బాగు చేస్తారు. అయితే ఈ యుద్ధం వల్ల ఈ తారు ముడిచమరు రావట్లేదు, తార్ అనేది దిగుమతి తగ్గిపోయింది. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు ఒక తారు టన్నుకు 45,000 నుంచి 60,000 దాకా ఉన్న తారు ఇప్పుడు ₹1,00,000 దాటిందట. ముఖ్యం అదే కాకుండా అసలు ముడి చమురు రావట్లేదు. అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల నుంచి ఎక్కడి నుంచి ఈ ముడి చమురు రావట్లేదు. కాబట్టి హైదరాబాద్లో ఉన్న రోడ్లు బాగు చేయడానికి తారు దొరకట్లేదు. ఇది ఒకటే కాదు, రోడ్ల సమస్యలు ఒక దిక్కు అనుకుంటే డ్రైనేజ్ సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు. వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్ రోడ్ల మీద తిరగడానికి నరకం చూస్తున్నారు. ముఖ్యంగా ఎంప్లాయీస్ కానీ, ఫుడ్ డెలివరీస్ వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు, మహిళలు, ఇట్లా ఈ హైదరాబాద్ రోడ్ల మీద తిరగాలంటే ఇక వాళ్ళకు ఒక యుద్ధం చేయాల్సిందే. ఈ వర్షాకాలం ఉన్నన్ని రోజులు హైదరాబాద్ రోడ్లంతా నరకం ఇంకెక్కడ ఉండదు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఈ రోడ్లను ఎప్పటికప్పుడు బాగు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం ఉండే సమస్యనే, ఏదో ఇప్పుడు కొత్తగా వచ్చిందని. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూడాలి. ఎందుకంటే సిమెంట్ రోడ్లు వేయడం కానీ, ఇంకా టెక్నాలజీ రోడ్లు వేయడం కానీ, ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గాలు చూసి శాశ్వత ప్రాతిపదికన వేయాలి. రోడ్డు వేస్తారు, ఏదో వర్క్ మీద రోడ్డు తవ్వుతారు, మళ్ళీ దాన్ని ప్యాచ్ వర్క్ లెక్కనే ఉంటుంది, అది పూర్తి చేయరు. కాబట్టి ప్రత్యామ్నాయ పనులు శాశ్వతమైన పనులు చేపట్టాలి. ఎందుకంటే ఐకియా హైటెక్ సిటీలోని ఐకియా రోడ్డు ధ్వంసమై తేలిన కంకర్. అంటే ఐకియా లాంటి ప్లేసుల్లో ఇంత రోడ్డు ఇంత దరిద్రంగా ఉందంటే ఇంకా మిగతా బస్తీలలో ఎట్లుంటుంది, మిగతా చిన్న చిన్న ఏరియాలలో ఎట్లుంటుంది. వర్షాకాలం వాన ఉంటుందంటే మ్యాన్ హోల్స్ ఏడున్నాయి, డ్రైనేజీలు ఎక్కడున్నాయి, రోడ్లు ఎక్కడున్నాయి, గుంతలు ఎక్కడున్నాయి అసలు నిల్వనే తెలియదు. రోడ్ల మీద పోయేటోళ్ళు, ముఖ్యంగా డెలివరీ జాబ్ చేసేటోళ్ళు, బైక్ డ్రైవింగ్ జాబ్ చేసేటోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ చర్య తీసుకొని ఈ రోడ్లు శాశ్వత ప్రాతిపదికన పనులు చేస్తారని నమ్మకం లేదు. ధర పెరిగిందని పనులు చేయని కాంట్రాక్టర్లు, ఏజెన్సీలకు రేట్లు పెంచాలని సర్కార్కు బలియే ప్రతిపాదన. ఓకే చెప్తేనే కొనసాగుతున్న పనులు. అంటే ఈ తార్ రేటు పెరిగింది కాబట్టి మేము ఈ పనులు చేయలేమని చెప్పి కాంట్రాక్టర్లు చేతులు ఎత్తిస్తారు. సో రేట్లు పెంచాలని బల్దియా గవర్నమెంట్ కు ప్రతిపాదించింది. ఒకవేళ పెంచిన రేట్లకు ఓకే చెప్తేనే పనులు చేస్తామని కాంట్రాక్టర్లు అంటారు. అంటే ఇదంతా ఇప్పుడు ఏదో వ్యవహారం కాదు. కాకపోతే హైదరాబాద్ రోడ్లతో పాటు ట్రాఫిక్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి హైదరాబాద్లో ఉంటున్న ప్రజలు కానీ, ముఖ్యంగా చిన్న చిన్న టౌన్లలో ఉంటున్న ప్రజలు కానీ ఈ రోడ్ల విషయంలో వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు.